హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందులో ఒక స్పూను కాఫీ పొడి, ఒక స్పూను మన టీ పొడి వేసాను. అలాగే మందార పువ్వులు వేసాను. మందార పువ్వులు వేసి ఈ డికాషన్ కొంచెం మరిగినిచ్చి ఇది ఈ విధంగా వచ్చేలా తీసాను అన్నమాట. చూసారా? ఇలా తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేసుకుని, ఇదిగో ఇది హెన్నా పౌడరు, బంజారాస్ అన్నమాట. ఇది బంజారాస్ హెన్నా పౌడర్ మనకి ఎంత కావాలో తలకి అంత తీసుకున్నాను. ఇందులో వేసి ఈ విధంగా వడకట్టి నీళ్ళు ఆ పౌడర్ని కలిపాను అన్నమాట. ఇందులోనూ ఇప్పుడు ఇది కలిపాక బాగా లంప్స్ లేకుండా ఏం లేకుండా జాగ్రత్త కలుపుకోవాలి. ఈ కలిపాక నేను ఇందులోనూ ఏం చేస్తున్నా అంటే, మీకు ఇది ఇండిగో పౌడర్ చూసారా? ప్యూర్ అన్నమాట. ఇది రాఘవేంద్ర హెర్బల్ వాళ్ళది తీసుకున్నాను, న్యాచురల్ ఇండిగో. ఇది మనం ఏంటంటే, ఇది ఒక 10 స్పూన్లు ఇది తీసుకుంటే, ఏది బంజారా వాళ్ళ హెన్నా పౌడరు ఇది ఒక 12-13 స్పూన్లు తీసుకోవాలి. అంటే మన తలకి ఉన్న హెయిర్ని బట్టి అన్నమాట. తీసుకుని కలిపేసి ఒక 5-6 గంటలు అలా వదిలేయండి. నేను ఇది డికాషన్ కూడా గోరువెచ్చగా ఉండగానే వేసాను. కారణం ఏంటంటే తొందరగా కాస్తుంది మనకి, తొందరగా ఆ వేడికి, గోరువెచ్చని వేడికి ఆ పౌడర్ అది కూడా తొందరగా మగ్గడం అంటే తెలుసు కదా, బాగా మెత్తబడుతుంది అన్నమాట. తొందరగా మనకి యూస్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. అప్పుడే చూడండి, నేను ఇప్పుడే జస్ట్ వేసాను, కలర్ అప్పుడే చేంజ్ వస్తుంది కదా. ఇందులో ఇంకా ఇండిగా వేయలేదు, వేయకుండానే ఇది ఇలా ఉంది. దీనివల్ల ఏంటంటే హెయిర్ మీకు చాలా బ్లాక్గా, చాలా ఇదిగా ఉంటుంది. ఒక నిమిషం. ఇది ఇండిగో పౌడర్ చూసారు కదా. ఈ రెండు మనం ఏంటంటే ఎక్కడ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా నీట్గా కలిపేసుకుని ఒక 5-6 గంటలు వదిలేయండి. ఒకవేళ మీరు డే టైం మర్చిపోయి నైట్ అంటే కలిపి పెట్టుకోవడం ఇది లేకపోతే పగలు కలిపేసి మీరు 3 గంటలుగా మధ్యాహ్నం అలాగే మీకు టైం ఉన్నప్పుడు పెట్టుకోండి. లేదంటే మీరు రేపు పొద్దునైనా పెట్టుకోవచ్చు, ఇంకా బాగా మంచి కలర్ వస్తుంది. ఇదంతా చూసారు కదా. ఇది నేను అప్లై చేశాక దీని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇది నేను ఇనప మూగిడి కొన్నాను అన్నమాట దీనికోసం. దీనికని కాదు, అన్నిటికీ ఉపయోగిస్తున్నాము. అలాగే మనం ఇది కూడా ఉపయోగిస్తున్నాం. కరెక్ట్గా మనం తీసింది పౌడర్ కరెక్ట్గా సరిపోయింది అంతా. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే మనకి నీట్గా అలా వదిలేయండి. మూత పెట్టేసి వదిలేస్తే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇప్పటికే కలర్ చేంజ్ అయిపోతుంది. అయినా సరే ఒక 4-5 అవర్స్ వదిలేస్తే బాగుంటుంది అన్నమాట.
వదిలేసి నేను ఈ లోపల చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుని అప్పుడు అప్లై చేసుకుంటాను. అప్లై చేసినప్పుడు మళ్ళీ అది కడిగే ముందు అన్నీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. చూస్తారు కదా నా హెయిర్ ఎట్లా ఉందో. తెల్ల వెంట్రుకలు వచ్చేసి ఇలా నాకు హెయిర్ అంటే ఫ్రంట్ ఎక్కువ వస్తుంది, నాకు అంతా బ్లాక్ వెనకాల బ్లాక్గానే ఉంటుంది. ఓకే అండి, మీకు మళ్ళీ నేను చూపిస్తాను.